మదర్స్ డే స్పెషల్గా పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేశాను రెస్టారెంట్ స్టైల్లో లాగా. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మరి మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు పన్నీర్ని కూడా మ్యారినేట్ చేసుకుందాం. పన్నీర్లో పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆ ఆయిల్లోనే పన్నీర్ కూడా వేసి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఈ మిగిలిన ఆయిల్, కొంచెం నెయ్యి వేసి బిర్యానీ దినుసులు, జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం బిర్యానీ మసాలా అన్నీ వేసాక అది మగ్గేలోపు ఇంకొక కడాయిలో వాటర్ పోసి బాగా మరిగాక అందులోనే సాల్ట్, బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, లెమన్ వేసి హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా వేసి 70% వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో పక్క ఉడుకుతున్న దాంట్లో టమాటో బాగా మగ్గిన తర్వాత కర్డ్ కూడా వేసి, ఫ్రైడ్ ఆనియన్స్, పన్నీర్ కూడా వేసి, పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని సపరేట్ అయిన తర్వాత బాస్మతి రైస్ లేయర్గా వేసుకొని అందులోనే పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, గీ, బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసుకొని కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకొని దమ్ పెట్టుకోవాలి. 10 minutes లో ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఎమ్మి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అందరి అమ్మలకి హ్యాపీ మదర్స్ డే.